విశాఖ సిఐఐ సదస్సుతో ఏపీకి 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈ రోజు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఈ సమ్మిట్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, డెలిగేట్స్ ఎంతమంది వస్తున్నారు, ఏ అంశాలపైన ప్రధానంగా ఒప్పందాలు జరగబోతున్నాయనే దాని మీద మనతో మాట్లాడేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మీరు ఎన్ఆర్ఐ వింగ్ కూడా చూస్తారు, చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఏ ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉండబోతున్నాయి, ఎన్ని ఒప్పందాలు జరగబోతున్నాయి ఈ 2 రోజుల్లో? అంటే సుమారు 500 పైన ఎంఓఈస్ చేయబోతున్నారు. అయితే వేరియస్ వెర్టికల్స్ ఉన్నాయి, ఒక వెర్టికల్ కాదు, ప్రతి వెర్టికల్. నిన్న రెన్యూ ఎనర్జీ వాళ్ళు సుమారు 80,000 కోట్ల పెట్టుబడితో 6 ఏళ్ల క్రితం వచ్చారు, మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అదే 80,000 కోట్లు. అవి కాకుండా నిన్న జరిగినటువంటి ఎంఓఎస్ 2.5 lakhs, అంటే సుమారు 2,50,000 కోట్లు పెట్టుబడి ఆల్రెడీ నిన్న ఎంఓఈ జరిగింది. మొత్తం మీద ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా సుమారు 9 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వస్తున్నాయి. అనేక రూపంలో, అంటే ఇట్ కుడ్ బి ఎంఎస్ఎంఈలో ఉన్నాయి, ఐటీ సెక్టర్లో ఉన్నాయి, ఎనర్జీ సెక్టర్లో ఉన్నాయి, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ పెట్రోలియం ఇండస్ట్రీలో ఉన్నాయి, ఎనర్జీ సెక్టర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారు 9 లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎంఓఈస్ అనేది పెట్టుబడి రూపంలో ఇప్పటి వరకు జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లో ఎక్కువ శాతం కన్వర్జెన్స్ అనేది ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో అవుతుందన్న విషయం కూడా అందరూ అనుకుంటున్నట్టు మాట. ఎందుకంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు అయితే వస్తున్నారు, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనే సంగతి మీ అందరికీ తెలియజేసుకున్నాను. సార్, ఇప్పుడు మెయిన్గా తీసుకుంటే ఎంఎస్ఎంఈలకి ఎక్కువ స్కోప్ ఉంది జాబ్స్ క్రియేట్ చేసేది. ఎంఎస్ఎంఈలో ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి? అంటే ఎంఎస్ఎంఈలో మనకి వెంచర్ క్యాపిటల్ కాన్సెప్ట్ ఒకటి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో వెంచర్ క్యాపిటల్స్ ఇవ్వచ్చు. ఆ వెంచర్ క్యాపిటల్స్ ఒక 4-5 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎంఓఏ చేసి వాళ్ళని లింక్ చేసి స్టార్టప్స్కి, అలాగే ఐపీఆర్స్ ఎవరైతే పేటెంట్ రైట్స్ ఉన్నాయో వాళ్ళు మానిటైజ్ చేయడానికి ఈరోజు వెంచర్ క్యాపిటల్స్ కూడా లింక్ చేస్తున్నాం. వాళ్ళ ఎంఓఏ జరుగుతున్నాయి. అలాగే కొన్ని యూనివర్సిటీస్ కూడా మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిపి వాళ్ళు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ సపోర్ట్, ఇంటిగ్రేషన్, ఆర్ఎండి, ప్రైవేట్ ఆర్ఎండి సెంటర్స్. ఎందుకంటే ఈరోజు ఇక మనం చేస్తుంది ఏంటంటే ఈకో సిస్టమ్. ఎంఎస్ఎంఈ ప్రాస్పర్ అవ్వాలంటే ఒక ఈకో సిస్టమ్ ఉండాలి. ఒక సమస్య వస్తే సమస్య పరిష్కరించడానికి ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఉండాలి. టెక్నికల్ సమస్య అవ్వచ్చు, బిజినెస్ రిలేటెడ్ సమస్య అవ్వచ్చు. ఏ సమస్య వచ్చినా కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి వెళ్ళి ఒక కాన్సెప్ట్ తయారు చేసుకోవడానికి ఒక మోడల్ తయారు చేశారు. దానికి ప్రతిపాదిస్తూ చాలా ఎంఓఈస్ జరుగుతున్నాయి. అది కాకుండా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా చాలామంది రిజిస్టర్ అవుతున్నారు. ఈరోజు మన ప్రాంతం నుంచి కూడా చాలామంది మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎంఓఈస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. కొంతమంది స్టీల్ లాజిస్టిక్ సెంటర్, అంటే స్టీల్ పర్చేస్ లాజిస్టిక్ సెంటర్స్ పెడుతున్నారు. కొంతమంది బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక మంచి ట్రాక్షన్ అనేది ఉందని సంగతి తెలియజేస్తున్నాం. ఇప్పటికే 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని బాగా ప్రోత్సహించేందుకు కూడా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ వద్ద నుండి.